హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. మిగతా ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు చేయలేదో అది మీకు ఒక సింపుల్ వేలో చెప్తాను, వినండి. మార్కెట్‌లో ఫస్ట్ మనం ఎప్పుడైనా మార్కెట్‌లో ట్రేడ్ తీసుకుంటాం కదా! అది ఇవాళైనా కానివ్వండి, రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి. ఎప్పుడైనా మనం మార్కెట్‌లో ట్రేడ్ తీసుకునేటప్పుడు మన మైండ్ అనేది ఫోకస్డ్‌గా ఉండాలి. డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, మైండ్ డిస్టర్బ్ ఉంటే ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్ ట్రేడ్ అనేది కూడా క్యాండిల్ ఫార్మేషన్ వల్ల, మన అగేన్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ వల్ల ఏమవుతది అంటే పానిక్ లో లాస్ అనేది బుక్ చేస్తాం. ఇలా చాలా మందితో జరుగుతది. నేను స్టార్టింగ్ లో మార్కెట్ లో వచ్చినప్పుడు కూడా నేను ఇలా చేశాను. ఓకే. నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను మార్కెట్ లో స్టార్టింగే మిస్టేక్ చేశాను. 2000 నేను మార్కెట్ లోకి వచ్చి 2014 2015 ఆప్షన్ ట్రేడింగ్ వచ్చింది 2016. ఫస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది మార్కెట్ లో లేదు. ఈక్విటీలోనే నేను, మా మామయ్య, మా తెలిసిన వాళ్ళందరూ దానిలోనే ట్రేడ్ చేస్తుండే. ఓకే. 16 తర్వాత కొత్తగా వచ్చింది ఆప్షన్ ట్రేడింగ్ అంటే మాకేం తెలియదు. అప్పుడు నేను ఇంటర్ లో ఉన్నాను. ఇంటర్ 2016, 14 15 16 ఇంటర్ లో ఉన్నాను. ఓకే. సో అప్పుడు నేను చూసాను అన్నమాట ఆప్షన్స్ లో పానిక్ అనేటి ఏంటి, మార్కెట్ లో దాని ముందల క్యాండిల్స్ ఉండేవి. బట్ ఇది మారాబూజు అంటారు, బుల్లిష్ ఇంగల్ఫింగ్ అంటారు, డోజీ అంటారు, మార్నింగ్ స్టారింగ్ అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు. ఇలా చాలా పేర్లు 2016 తర్వాతనే మార్కెట్ లోకి వచ్చాయి. ఎందుకంటే అప్పుడే ఇంట్రాడే వచ్చింది. సో చాలా మంది ఏం చేశారంటే ఇంట్రాడే ట్రేడ్ లో ఏ క్యాండిల్స్ ఉంటాయి, దానికి మీనింగ్ ఏంటి, అలా అలా అంటే బయట ఉన్న ఇన్ఫర్మేషన్, అవుట్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్స్ ఉంటాయి కదా, దాని క్యాండిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చైనీస్ క్యాండిల్ నేమ్స్. ఓకే. ఓపెన్లీ చెప్తున్నాను. దీని పేర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సేమ్ పేర్లే. బట్ ప్రతి ఒక్క క్యాండిల్ ప్రతి ఒక్క పేరు పెట్టుకోవాలంటే కాదు. అది జస్ట్ క్యాండిల్. ఆ క్యాండిల్ అది. దానివల్ల ప్రైస్ అనేది ఒక మూవ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర ఆగిపోయింది. అక్కడ ప్రైస్ జంప్ అయితే వెళ్ళిపోతుంది, జంప్ కాకపోతే రివర్స్ అవుతుంది అన్నట్టు దాని మీనింగ్, అంతే. దాని తప్ప క్యాండిల్స్ కి పేర్లు పెట్టుకోవడం పోతే లక్షలాది కోట్లాది క్యాండిల్స్ ఉన్నాయి, మనం మ్యాచ్ చెయ్యలేము. దాన్ని బట్టి మనం ట్రేడింగ్ అనేది కూడా చేయలేము. సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు, మార్కెట్ లో ఇఫ్ మనం మార్కెట్ లో ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ఫోకస్డ్ గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఫోకస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సీప్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇవాళ నేను ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఫోకస్డ్ గా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ అండ్ మన ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. దెన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ డే క్యాండిల్ అనేది మార్కెట్ లో ఎక్కడ బ్రేక్ కాలేదు కాబట్టి మార్కెట్ లో మల్టిపుల్ రిజెక్షన్స్ అనేవి ఇక్కడికి వెళ్ళే దొరికాయి. సో మార్కెట్ లో ఇక్కడ ఫాల్ అనేది కంటిన్యూ. దాని తర్వాత ట్రెండ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి, ట్రెండ్ బ్రేక్ చేసింది కాబట్టి కూడా మనకు ఇలా సెల్లింగ్ వచ్చింది అన్నట్టు. కంప్లీట్ గా డిపెండ్ అపాన్ క్యాండిల్ క్లోజింగ్ మనం ఫోకస్డ్ గా ఉండాలి. అండ్ ఇది కూడా అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ లో ట్రెండ్ బ్రేక్ అయిన తర్వాత కూడా మూవ్మెంట్ రావట్లేదు అంటే అక్కడ మనం ట్రాప్ కావచ్చు అన్నట్టు ఆ మార్కెట్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఇవాళ మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మార్కెట్ లో 2016 తర్వాత 2016 లో ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ వచ్చిందో దాని తర్వాత క్యాండిల్స్ వచ్చాయండి. దాని తర్వాత 2020 లాక్డౌన్ తర్వాత చాలా మంది ఫ్రీగా ఉన్నాము, బేకార్గా ఉన్నాము అన్నట్టు ఆప్షన్ ట్రేడ్ లోకి వచ్చేసారు. అక్కడ నుంచి మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనేవి చాలా హైప్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల మార్కెట్ ఫస్ట్ లాగా లేదు. వాలటైలిటీ అనేది మార్కెట్ లో చేంజ్ అయిపోయింది, ప్రైస్ యాక్షన్ చేంజ్ అయిపోయింది. అంటే నార్మల్ గా వెళ్ళే మార్కెట్ ని చాలా ఘోరంగా తయారు చేశారు. ఓకే. సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, ట్రేడ్ చేసే ముందు మీరు క్యాండిల్ పేర్ల మీద వెళ్ళకండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ లెవెల్స్ మార్క్ చేసుకోండి, ప్రాపర్ గా ఫోకస్డ్ గా ఉండండి, దాని తర్వాత ట్రేడ్ తీసుకోండి. ఇవాళ నేను 2 ట్రేడ్స్ ఇచ్చాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్ ఎందుకు అయ్యాయి అంటే, ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనకు ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకే. అండ్ ఫస్ట్ క్యాండిల్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్
బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. సో ఇక్కడ రిజెక్ట్ అవ్వడం వల్ల నేను ఏం చేశాను అంటే, మీరు మన ఫస్ట్ ట్రేడ్ చూసుకున్నట్టయితే 9:20 AM ఈ క్యాండిల్లోనే ఈ 15 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ తర్వాత ట్రేడ్ ఇచ్చాను. ఇమీడియట్ రిజెక్షన్ తర్వాత ఫాలో అవుతుంటే ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ మనకు కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత నేను వచ్చేసి సెన్సెక్స్ ట్రేడ్ ఇచ్చాను. సెన్సెక్స్ వచ్చేసి 11:23. మన సెన్సెక్స్ ఎక్కడ ఉంది? సెన్సెక్స్ 11:15 ఇగోటి ఇక్కడ 11:23కి ఇచ్చాను. ఇది ఈ క్యాండిల్లో ఇచ్చాను. కాల్ సైడ్ మూవ్మెంట్ ఉండడం వల్ల నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. బట్ ఇమీడియట్ మూవ్మెంట్ వల్ల ఒక్కొక్కసారి ఎంట్రీ అనేది మిస్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎగ్జిట్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఎంట్రీ అనేది దొరికినా మనకు ట్రేడ్ వచ్చేస్తుంది, బట్ పాయింట్స్ అనేవి కనిపించవు. సో ఇక్కడ మనకు ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఇప్పుడు దాని తర్వాత నేను సెన్సెక్స్ చూసుకున్నా, నాకు సెన్సెక్స్ ఇంప్రాపర్ కనిపించింది. నేను బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ నాకు దాని తర్వాత ఇంప్రాపర్ కనిపించింది. బికాజ్ రిజెక్షన్ తర్వాత ఇమీడియట్ సెల్లింగ్ రావాలి. ఇమీడియట్ సెల్లింగ్ రాకపోతే మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ ప్రైస్ ని సస్టైన్ చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రైస్ ని సస్టైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇమీడియట్ గా ప్రీమియం బెట్టింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకు లాస్ తప్ప ప్రాఫిట్ అనేది కాదు. దట్స్ నేను అవాయిడ్ చేశాను. మరి ఇవాళ ప్రతి క్యాండిల్ చూసుకున్నా, ఈ ప్రతి క్యాండిల్లో ప్రతి ఒక్క క్యాండిల్ దాని పక్కన క్యాండిల్ ని కంప్లీట్ గా క్యాప్చర్ చేసింది. అంటే చాలా ప్రీమియం బెల్ట్ అయింది. ఈ ఒక్క క్యాండిల్ ప్రతి ఒక్క క్యాండిల్ ని కవర్ చేసింది. ప్రతి ఒక్క క్యాండిల్ మూమెంట్ మీరు కిందికి చూస్తున్నారు, కానీ ఈ 50 మినిట్స్ క్యాండిల్ మీద కింద ట్రేడ్ అయ్యే వరకు అయ్యే ప్రీమియం బెల్టింగ్ 4 అవర్స్. దానివల్ల చాలా ప్రీమియం బెల్టింగ్ అయింది. అందుకనే నేను సెకండ్ హాఫ్ లో ట్రేడే అనేది వదిలేశాను. ఓకే, చలో ఇవాళ అయితే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. అండ్ అనాలిసిస్ కూడా నాకు నచ్చితేనే నేను ఇస్తాను. నాకు నచ్చలేదు అంటే మార్కెట్ అర్థం కాలేదు అంటే నేను ప్రొవైడ్ కూడా చేయను. సో ఇప్పుడు రేపు మనం అనాలిసిస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఓకే, దాని కింద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి మూవ్మెంట్ పైకి వచ్చినా నో ప్రాబ్లం, రిజెక్షన్ అనేది పాయింట్ దగ్గర ఉండదు. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ సెకండ్ ఉంది. సో మీరు రేపు మార్కెట్ లో అబ్జర్వ్ ఏం చేయాలి అంటే ఈ పాయింట్ 58,130 లెవెల్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ చేయాలి. మార్కెట్ ఏం చేయాలి? రీటెస్ట్ అనేది చేయాలి. ఇలా చేస్తే మనకు బయింగ్ కన్ఫర్మేషన్. ఈ పాయింట్ అయితే బ్రేక్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఆల్రెడీ కింద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది కదా, దానివల్ల మనకు మీద లెవెల్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇలా కాలేదు, మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటుంది అంటే ఏంటి? మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే కంటిన్యూస్ సెల్లింగ్ ఇవ్వాలి అంటే 59,945 నుండి 57,902 ఈ రెండు లెవెల్స్ ఒకటేసారి బ్రేక్ చేయాలి ఇమీడియట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే. ఓకే, నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన నిఫ్టీలో డైరెక్ట్ లెవెల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, సెకండ్ వచ్చేసి ఈ డైరెక్ట్ లెవెల్ దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కూడా ఉంది. సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కింద ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది అంటే మూవ్మెంట్ అనేది పైకే. బట్ ఆ మూవ్మెంట్ పైకి ఎప్పుడు వెళ్తుంది? 25,907 లెవెల్ అనేది పై వైపు బ్రేక్ చేస్తేనే బయింగ్, లేకపోతే మనకు ఈ లెవెల్ బ్రేక్ చేసి సెల్లింగ్. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ఎక్కడున్నా రేపు మీరు మార్కెట్ లో ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, ఈ లెవెల్స్ అయినా కానివ్వండి, ఈ లెవెల్స్ అయినా కానివ్వండి, దీని మధ్యలో ఉంటే మీరు ట్రేడ్ తీసుకోకండి. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేస్తేనే హెవీ మూవ్మెంట్ మార్కెట్ లో. ఇది నా అనాలిసిస్ అండి ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ 31 అక్టోబర్ 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.